you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక అభ్యర్థులను ప్రధాన పార్టీలు డిక్లేర్ చేసినప్పటికీ ఇక గల్లీలలో తమ సత్తాలు చూపెట్టుకోవడానికి కూడా అంగడికి వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే 22వ డివిజన్ నుండి పులగం వైష్ణవి సుధా గారు కూడా పోటీలో ఉన్నారు. ఇక వాళ్ళ ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి, మరి ప్రజల దగ్గర నుండి ఎటువంటి మద్దతు వస్తుందన్నదే మనం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, మీరు గత ఎన్ని రోజుల నుండి ఈ క్యాన్వర్సింగ్ లో తిరుగుతున్నారు? 4 days అవుతుంది. ప్రజల నుండి ఎటువంటి మద్దతు వస్తుంది మీకు? అందరూ మెజారిటీ మాత్రం బీజేపీకనే అంటున్నారు. మీరు ఎందుకు రావడం, మాది అందరిది బీజేపీ ఉన్నది అని అంటున్నారు. వాళ్ళ సపోర్ట్ మాత్రం మాకే ఉందని అనిపిస్తుంది. గెలుస్తారు అనుకుంటున్నారా? తప్పకుండా. ఓటమి గెలుపు తర్వాత పెడితే భారీ మెజారిటీ తోటి గెలుస్తారు ఈ 22వ డివిజన్ అని చెప్పేసి కూడా అంటున్నారు. దానికి మీ స్పందన ఏంటి? గెలుస్తాం అందరూ అనే మాటనే నేను కూడా చెప్తున్నా, గెలుస్తాం. గత 10 రోజుల నుండి తిరుగుతున్నారు వార్డులలో, మీరు ఎటువంటి చెప్పారు ప్రజలు మీకు సమస్యలు, వాళ్ళ సమస్యలు? అంటే మెయిన్గా అందరూ రోడ్స్ బాగాలేవంటున్నారు, స్ట్రీట్ లైట్స్ బాగాలేవంటున్నారు, ఇంకా దోమలు కొంచెం అవి ప్రాబ్లం ఉన్నాయంటున్నారు, డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉందన్నారు. పాత వాళ్ళు స్టార్ట్ చేశారు కానీ అది ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ చేయలేదు. మేము దాన్ని కంప్లీట్ చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చాం. మీరు కంప్లీట్ చేస్తానని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కార్పొరేటర్ కాస్తే నిధులు వస్తాయి అనుకుంటున్నారా మీరు? అక్కడ నుండి నిధులు రావాలంటే ఇక్కడ కార్పొరేటర్ కూడా కాంగ్రెసే ఉండాలని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు నాయకులు. దానికి మీ స్పందన ఏంటి? ఇప్పుడు మెజారిటీ అందరు కార్పొరేటర్లు పక్కాగా బీజేపీయే గెలుస్తారు కాబట్టి బీజేపీ ప్రభుత్వమే వస్తుందని అనుకుంటున్నాం. కాబట్టి నిధులు పక్కాగా వస్తాయి. అందరి నేతల లెక్కనే వైష్ణవి గారు కూడా బీజేపీ కండువా వేసుకొని గెలవగానే మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్తుందా? స్టార్ట్ చేసింది బీజేపీతోనే, దాంతోటే ఉంటాం. ఎటువంటి మార్పు ఉండదు. నమ్మచ్చు అంటారా మీ మాటలు? నమ్మచ్చు, నమ్మాలి. ఇప్పుడు మీరు రాజకీయంలో మీరు రాకన్నా ముందు కూడా మీరు 6th డివిజన్ నుండి మీరు విన్నింగ్ క్యాండిడేట్ అని చెప్పేసి చాలా మంది కూడా అక్కడ చెప్తున్నారు. ఒకటేసారి 6th డివిజన్ ఇడిసబెట్టేసి 22వ డివిజన్కి ఎందుకు వచ్చారు మీరు? అక్కడ రిజర్వేషన్ జనరల్కి వచ్చింది, ఇక్కడ 22nd వార్డ్కి రిజర్వేషన్ బీసీ ఉంది. కాబట్టి రిజర్వేషన్స్ ఎట్లున్నా జనరల్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి జనరల్ వాళ్ళకి అక్కడ ఛాన్స్ ఇచ్చారు. ఎక్కడున్నా మేము విన్నింగే కాబట్టి 22nd వార్డ్కి మార్చారు. ఈ వార్డులో బీసీలు కూడా బాగా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేరు? నేను కూడా ఇక్కడ దాన్నే కాబట్టి నాకు ఛాన్స్ ఇచ్చారు. అంటే మీరు 6th డివిజన్లో విన్నింగ్ క్యాండిడేట్ అంటే అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే, మేము కొంతమంది వాయిస్ తీసుకున్నాము, నామినేషన్ వేస్తే చాలు వైష్ణవి సుధా గారు విన్నింగ్ క్యాండిడేట్, వాళ్ళు అక్కడి నుండి ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ అయ్యారు అని చెప్పేసి ప్రజల దగ్గరికి వచ్చిన క్వశ్చన్. బీజేపీ క్యాండిడేట్స్ ఎక్కడున్నా విన్నింగ్ పొజిషన్లోనే ఉన్నారు. అక్కడున్నా విన్ అవుతాం, ఇక్కడున్నా విన్ అవుతాం. అక్కడ కాకపోతే జనరల్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి జనరల్ క్యాండిడేట్ని అక్కడ నిల్చోబెట్టారు. అక్కడ ఉన్న క్యాండిడేట్ కూడా తక్కువ ఏం కాదు, అక్కడ వాళ్ళు కూడా గెలుస్తారు. అట్లానే మేము కూడా అదే మెజారిటీతో గెలుస్తాం. గెలిచినాక మీరు ఏమేం చేయదలుచుకున్నారు, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో రోడ్స్ ప్రాబ్లం ఒకటి, స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం ఒకటి, అవి ఫుల్ఫిల్గా చేసి వాళ్ళకి మేము చేస్తాము అని చెప్పినవి కంప్లీట్ చేస్తామని చూపించాలి, అంతే. మరి మీరు క్యాన్వర్సింగ్కి తిరుగుతున్నారు, గత 10 రోజుల నుంచి తిరుగుతున్నారు. మీరు తిరిగినప్పటికీ కూడా మీకు ఆపోజిట్ పర్సన్స్ ఉంటారు కదా, అంటే మీకు ఏదైనా వాళ్ళ మైనస్ కనిపించిందా మీకు? మైనస్ అని కాదు, వాళ్ళ క్యాండిడేట్స్ అసలు వచ్చి తిరిగినట్టు కూడా మా దాకా మాట కూడా రాలేదు. అంటే మేము వెళ్ళిన చోటల్లా మేము ఆల్రెడీ బీజేపీకే వేస్తామని చెప్తున్నాం అని అన్నారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వెళ్ళారు అడిగారని మాత్రం మాకు ఎవరు చెప్పలేదు. అట్లని మాకు వాళ్ళు ఎదురు కూడా కాలేదు. ఎట్లా ఉన్నా మేము విన్ అవుతామని ఉన్నాం కాబట్టి మాకు వాళ్ళతో ఇంకా సంబంధం లేదు. చివరగా 22వ డివిజన్ ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి
కావాల్సినవి ఫుల్ఫిల్ చేసి స్ట్రీట్ లైట్ ప్రాబ్లం, రోడ్స్ ప్రాబ్లం అవన్నీ కొంచెం మాకు కుదిరినంత వరకు ఆ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో ఎట్లన్నా వాటిని ఫుల్ఫిల్ చేసి వాళ్ళకి అందించడం, వాళ్ళకి దగ్గరగా ఉండడం, వాళ్ళకి అన్ని మేము ప్రూవ్ చేస్తామని చెప్పి చెప్తున్నాం అంతే. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి మేము గెలిచినాక అన్ని పనులు కూడా చేయిస్తామని చెప్పేసి, అలాగే మేము ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటాం కాబట్టి ప్రజల మద్దతు కూడా మాకు ఉంది అని చెప్పేసి కూడా వైష్ణవి సుధా గారు చెప్పడం జరిగింది. ఇక చూడాలా 13వ డేట్ నాడు ప్రజలు ఏ విధంగా ఆన్సర్ ఇస్తారో, దీనికి బదులుగా ఏం ఆన్సర్ ఇస్తుందో అన్నది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ జగదీష్తో రవితేజ, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.